నవపేట్ మండల కేంద్రంలో మండల జాగృతి అధ్యక్షులు పీతంబర్ గారి ఆధ్వర్యంలో జాగృతి తరఫున ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో జాగృతి బోధన్ నియోజకవర్గ కమిటీ సభ్యులు డి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్తగా గెలుపొందిన సర్పంచులకు జాగృతి తరఫున శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులు అధైర్యపడవద్దని, ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, సొసైటీ చైర్మన్ ఎన్నికలు మరియు సొసైటీ డైరెక్టర్ పదవులు వంటి అవకాశాలు ఉన్నాయని, ప్రజల కోసం నిరంతరం పనిచేసే నాయకులకు తప్పకుండా మంచి రోజులు వస్తాయని డి ప్రవీణ్ కుమార్ తెలిపారు. అలాగే గత 4 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం కాలంలోనూ, కాంగ్రెస్ ప్రభుత్వం కాలంలోనూ పాత సర్పంచులు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఒక్కో గ్రామ పంచాయతీకి 10 నుంచి 15 లక్షల రూపాయల వరకు పెండింగ్ బిల్లులు పేరుకుపోయాయని అన్నారు. ఈ పరిస్థితుల కారణంగా పాత సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు సభ్యులు, వారి కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు ప్రస్తుతం ప్రభుత్వంలో ముఖ్య సలహాదారుడిగా ఉన్న నేపథ్యంలో ఇది మా డిమాండ్ కాదని, జాగృతి తరఫున ఒక విజ్ఞప్తిగా ఆయనను కోరుతున్నామని చెప్పారు. పాత సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు మరియు కాంట్రాక్టర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డి ప్రవీణ్ కుమార్ కోరారు. అదే సందర్భంగా 2021 నుంచి పెండింగ్లో ఉన్న పెన్షన్లు అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వం పెన్షన్లను 2000 నుంచి 4000 రూపాయలకు పెంచుతామని ఇచ్చిన హామీ ఇప్పటి వరకు పూర్తిగా అమలు కాలేదని అన్నారు. కనీసం 2021 నుంచి 2025 వరకు పెండింగ్లో ఉన్న పెన్షన్లన్నిటినైనా వెంటనే శాంక్షన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రెస్ మీట్లో జిల్లా అధికార ప్రతినిధి సంజీవ్, నవీపేట్ మండల జాగృతి అధ్యక్షుడు పీతంబర్, శ్రీకాంత్, జనార్దన్, నరహరి తదితరులు మరియు పెద్ద సంఖ్యలో జాగృతి కార్యకర్తలు పాల్గొన్నారు. నవీపేట్ మండలంలో స్థానిక సంస్థల ఎలక్షన్లు ముగించుకొని కొత్తగా సర్పంచులు అధికారం చేయించుకొని గ్రామాలలో కొత్త సర్పంచులు రావడం జరిగింది. దాంట్లో ఎలక్షన్లో భాగంగా ఓటమి పాలు ఒక్కో గ్రామంలో ఒక్కోళ్ళు ఇద్దరు ఉంటే ఒక ఇద్దరు ఓడిపోవడము, ఒక్కోళ్ళు గెలవడం అనేది సర్వసాధారణంగా ఎలక్షన్లలో జరుగుతూ ఉంటాయి. ముందుగా ఏమంటే బోధన్ కాన్స్టిట్యున్సీ యావత్తు అన్ని గ్రామాలలో గెలిచిన సర్పంచులందరికీ జాగృతి అధ్యక్షురాలు కవితక్క తరపు నుంచి, జాగృతి కాన్స్టిట్యున్సీ కమిటీ తరపు నుంచి, నవీపేట్ మండల జాగృతి మండల కమిటీ నుంచి కూడా సర్పంచులందరికీ అభినందనలు తెలియజేస్తూ ఓటమి పాలైన యువ నాయకులందరికీ కూడా మళ్ళొకసారి అనేక ఛాన్సులు ప్రభుత్వాలలో ఉంటాయి. మరి రాబోయే రోజుల్లో ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి, సొసైటీ చైర్మన్లు ఉన్నాయి, జెడ్పీటీసీలు ఉన్నాయి, సొసైటీ డైరెక్టర్లు ఉన్నాయి. ఇలా ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేయడానికి అనేక అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఓడిపోయిన నాయకులందరూ కూడా ఎటువంటి బాధ లేకుండా మళ్ళీ నిస్వార్థంగా గ్రామాలలో అనేక కక్ష రాజకీయాల దిశగా పోకుండా గెలిచిన సర్పంచులకు మనమందరం సహకరిస్తూ మళ్ళీ ఇంకొక స్థానానికి పోటీ చేసి దాన్ని కైవసం చేసుకునే దిశగా, ప్రజల దగ్గరికి వెళ్ళే దిశగా మనం ఉండాలని చెప్పేసి మిత్రులందరికీ కోరుతూ, మరి గ్రామాలలో ఉన్న ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు అందరికీ కూడా జాగృతి తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా నవీపేట మండలంలో దాదాపు 6 ఇండిపెండెంట్ క్యాండిడేట్లు గెలవడం జరిగింది. 2 ఇనాన్మెంట్స్ కావడం జరిగింది. మరి 3 స్థానాలు బీజేపీ గెలుచుకోవడం జరిగింది. ఇంకొక 3 స్థానాలు మనము పత్రికాముఖంగా చూసినట్టయితే ఇంకో 3 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కూడా గెలవడం జరిగిందని మనం పత్రికలలో చూస్తూ వస్తున్నాము. మరి కాంగ్రెస్ పరిస్థితి చూసుకున్నట్టయితే ఈ ఇండిపెండెంట్లు కానీ, బీజేపీకి 3 కానీ, బీఆర్ఎస్కు 3 కానీ, ఇనాన్మెంట్స్ ఇవన్నీ తీసేసుకుంటే దాదాపు సగానికి సగంగా పడిపోవడం జరిగింది. మరి ఒకసారి మీరు చేసే పాలనలో స్థానికంగా ప్రజల పట్ల మీ నాయకత్వం ఫెయిల్ అయిందని చెప్పేసి క్లియర్గా తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ నాయకులందరూ కూడా మళ్ళొక్కసారి మీరు సర్వేలన్నీ క్లియర్గా చూసుకోండి.
మరి ఎక్కడ ఎన్ని ఓట్లు వచ్చినాయి, మీకు ప్రజలు ఏ విధంగా ఓట్లు వేసిండ్రు అనేది మీరు ఒకసారి మళ్ళీ రిటర్న్ చేసుకొని చూసుకుంటే బాగుంటుందని. ప్రభుత్వం 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడున్న సర్పంచులు గెలిచిన సర్పంచులు కూడా ఇంకొక 3 సంవత్సరాలు అయితే మళ్ళీ కొత్త ప్రభుత్వం రాజకీయ నాయకత్వాన్ని కక్ష రాజకీయాలుగా మలుచుకోకుండా ప్రతి ప్రభుత్వము ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి కొంతమంది పెన్షన్లు ఇస్తామని చెప్పి, ఇండ్లు ఇస్తామని చెప్పేసి, లేకపోతే ఇంకొకటి ఏదో చేస్తామని చెప్పేసి చాలా మటుకు ఇట్లా ఓట్లు వేయించుకోవడం జరిగింది. మరి ప్రజాస్వామ్యంలో అవన్నీ కరెక్ట్ కాదు. మరి సంజీవన్న చెప్పినట్టు రకరకాలుగా యువతంతా మరి నవీపేట మండలంలో చాలా మటుకు 90% యువత ఈరోజు పోటీలో పాల్గొనడం జరిగింది. మరి చాలా మటుకు ఓటమి పాలైనప్పటికీ మీకు ఏ పార్టీ ఎంత మట్టుకు మిమ్మల్ని దగ్గర తీసుకుంది, మీకు ఆర్థికంగా ఆదుకున్నారా లేదా, మీ క్యాన్వసింగ్లో మీకోసం ప్రచారం చేశారా లేదా అనేది ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోవాల్సిందిగా మరి ప్రజాప్రతినిధులందరినీ నేను కోరడం జరుగుతూ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఎమ్మెల్యేలుగా వాళ్ళు నిల్చున్నప్పుడు జెండాల కానుంచి బ్యానర్ల కానుంచి ప్రతిరోజు తెల్లారి 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మీరందరూ కూడా ఇవాళ అన్ని పార్టీల నుంచి కూడా నిల్చున్న నాయకులందరూ సర్పంచులుగా, ఉప సర్పంచులుగా అయిన నాయకులందరూ కూడా, ఓడిపోయిన నాయకులందరూ కూడా వాళ్ళకి జెండాలు పట్టుకొని మనం పనిచేయడం జరిగింది. మంచి అంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ఆ రోజు పోరాటం జరిపి, నేను ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఇవాళ ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులు చాలా మంది కూడా కరడుగట్టిన తీవ్రవాదుల్లాగా, అంటే ఎట్లా అంటే మాకు కాంగ్రెస్ పార్టీ కావాలి, ఖచ్చితంగా అది రావాలి అని పోరాటం చేస్తున్న నాయకుల్ని మళ్ళీ ఓడిపోయి ఇలా ఇంటికాడ కూర్చున్న పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీలో కూడా 10 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు కూడా జెండాలు పట్టుకొని, జెండాలు మోసి జై టీఆర్ఎస్, జై బీఆర్ఎస్ అని చెప్పేసి మోసిన వ్యక్తులు కూడా ఎటువంటి సహకారం లేకుండా మరి క్యాండిడేట్లు అనేక ఆర్థిక పరిస్థితులలో ఉన్నప్పుడు కూడా కనీసం ఒక ఫోన్ చేసి కూడా మరి ఆ పరిస్థితి అక్కడ ఎట్లా ఉంది, గెలిచే పరిస్థితి ఉందా, ఓడిపోయే పరిస్థితి ఉందా, నీ బాధ ఏంటిదని అడిగిన నాదుడు లేకుండా పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే నేను బీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని కూడా అంటలేదు, బీజేపీ పార్టీ అయినా లేకపోతే ఇంకొకటైనా ఇలా మీ జెండాలు నిలవడానికి ఇక్కడ యువతను వాడుకుంటున్నారు. మీ జెండాలు నిలబెట్టుకోవడానికి, మీరు ఎమ్మెల్యేలు కావడానికి మరి వీళ్ళతో ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు లేక మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులందరికీ కూడా ఛాన్స్ దొరికేదే ఈ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలలో. మరి దాంట్లో 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు మీరు వాళ్ళతో జెండాలు మోపించిన వాళ్ళు కనీసం వాళ్ళు గ్రామాలలో నిల్చుంటే వాళ్ళ కోసం ఒక మాట సాయం కానీ, కొద్దిగా ఆర్థిక సాయం కానీ, లేకపోతే ఇంకొక సాయం కూడా ఎటువంటి చేయకుండా ఓడితే ఓడినరు, గెలిస్తే గెలిచిర్రు అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా ఆ విధంగా చూస్తున్న పెద్ద నాయకుల గురించి మరొక్కసారి మీరు పునరాలోచన చేయండి. మనకు ఎవరెవరు నిల్చున్నారు, మనల్ని ఎవరెవరు వాడుకున్నారు, మరి ఎవరి కోసం పనిచేస్తే బాగుంటుంది మనం అనేది రాబోయే ఎంపీటీసీ ఎలక్షన్లలో ఖచ్చితంగా చూపెడతారని చెప్పేసి, జెడ్పీటీసీ ఎలక్షన్లలో చూపెడతారని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను. యువత మేలుకుంది. నవీపేట మండలంలో యువత చాలా షార్ప్గా రాజకీయాల్లోకి రావడం జరిగింది. యువతరానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, జాగృతి తరపు నుంచి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మనకు ఎవరు ఎమ్మెల్యేలు ఉన్నారు, మనం ఎవరి కింద జెండాలు పట్టుకొని మోసినామో, ఎవరిని ఎమ్మెల్యేలుగా చేసుకున్నామో, మరి వాళ్ళు ఎక్కడ ఏ స్థానంలో ఉన్నారు, మరి ఓ పంచాయతీ ఎలక్షన్లలో కూడా కనీసం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లలో కూడా మనల్ని ఏ పార్టీ వాడు వచ్చేసి ఏ పార్టీ కింద ఏ జెండా మోసినా కూడా మనల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి యువతరానికి నేను మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని ఎట్లా వాడుకుంటున్నారు, ఏ విధంగా వాడుకున్నారు, మీరంతా చదువుకున్న వ్యక్తులుగా ఉన్నారు అన్ని పార్టీలలో. ఒక్కసారి యువ నాయకత్వాన్ని మనం తీసుకొచ్చుకుందాం. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లలో కసిగా పనిచేద్దాం. యువ నాయకులకు, చదువుకున్న వ్యక్తులకు మంచి సీట్లు ఇచ్చుకుందాం. మండల ఆఫీసులలో ప్రజా సమస్యల మీద గలమెత్తే నాయకుల్ని మనం గెలిపించుకుందాం అని చెప్పేసి మండల యువ నాయకులందరికీ మరొకసారి కవితక్క గారి తరపు నుంచి
జాగృతి మండల కమిటీ తరపు నుంచి మరి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పార్టీలు ఎప్పుడన్నా ఉండొచ్చు పోవచ్చు, కానీ కనీసం 25-30 సంవత్సరాల నాయకుల జెండాలు పట్టుకుని చచ్చిపోతే కనీసం ఆ చావుకు రాని పరిస్థితులలో ఇవాళ నాయకులు ఉన్నారు. మీరు అర్థం చేసుకోవాలన్న మాటలు అని చెప్పేసి మరొకసారి నవిపేట మండల ప్రజల్ని, నవిపేటలో ఉన్న సర్పంచులని, ఇప్పుడు గెలిచిన సర్పంచులని మీ ఫ్యూచర్ విధానాలు, మీ ఆలోచన శక్తి వదలండి. మీ ఒంటరి నిర్ణయాలు ఎట్లా ఉంటాయో ఒక అంబేద్కర్ లాగా ఆలోచించి అందరినీ కలుపుకొని మీరు రాజకీయ వ్యవస్థ నడిపించాలని, గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటా ఉన్నాను. మరి ఇప్పటి సర్పంచులు కూడా కాకుండా పోయిన సర్పంచుల బిల్లులు కూడా దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి. ఒక్కొక్క సర్పంచ్కి 10 నుండి 15 లక్షల రూపాయలు మరి డెవలప్మెంట్ కార్యక్రమాలకు ఆ రోజున్న ప్రభుత్వంలో మరి ఆ రోజు ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి ఈ రోజు కూడా ప్రభుత్వం పట్టించుకుంటలేదు. దయచేసి డిమాండ్ కాకుండా మేము జాగృతి తరపు నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సార్ గారికి, సుదర్శన్ రెడ్డి సార్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సార్, ఇక్కడ నవిపేట అంటే మీ మండలు, మేమందరం మీకు సంబంధించిన ప్రజలము, ఇక్కడ ఉన్న నాయకులందరము, సర్పంచులమందరం ఇక్కడ ప్రజల కోసం ఆ రోజు అభివృద్ధి పనులలో ఆ రోజున్న సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పనిచేసారు. సార్, మీరు పెద్ద మనసు చేసుకోండి. మీరు చాలా డెవలప్మెంట్లో కానీ అవిటి గురించి ఆలోచించే వ్యక్తి మీరు. మరి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మేము పాత సర్పంచులు చాలా బాధలలో ఉన్నారు. అసలు దిక్కుదోసని పరిస్థితుల్లో ఎవరికి చెప్పుకోవాలనే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ గురించి కనికరం చూపించి మీ పెద్ద మనసు చేసుకొని మరి ప్రతి గ్రామ పంచాయతీలో ఎంత బాకీ పడి ఉన్నారు, ప్రభుత్వం నుంచి ఎంత రావాల్సి ఉంది, ఏ ఫండ్ రిలీజ్ చేస్తే వాళ్ళకు విముక్తి జరుగుతుంది అనేది ఒక్కసారి మీరు ఒక మినిస్టర్ స్థాయిలో ఉన్నారు కాబట్టి దయచేసి పాత సర్పంచుల, ఎంపీటీసీల, జెడ్పీటీసీల బిల్లులు త్వరగా రిలీజ్ చేస్తే మీకు అందరము పాలాభిషేకాలు చేసుకునే పరిస్థితి ఉంటుంది. మా జాగృతి నుంచి కూడా మేము చెప్తా ఉన్నాము, మేము అన్ని విషయాలలో కూడా ఒక మంచి సహకారం అందించినట్టు ప్రజాప్రతినిధులకు మీ సహకారం ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే డిమాండ్ అందరి తరపు నుంచి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ అని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా జెడ్పీటీసీలు కాకుండా కాంట్రాక్టర్లు చాలా మట్టుకు మండలంలో పనిచేసిండ్రు. కాంట్రాక్టర్ల పరిస్థితి అఘోర గోచంగా ఉంది. మరి దాదాపు 2.5-3 సంవత్సరాల నుంచి ఎటువంటి బిల్లులు రాలేదు. మరి ఇంకొక విషయం చూసుకుంటే లాస్ట్ విషయం ఏమంటే అన్ని చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి కాబట్టి 2021 సంవత్సరం నుండి మరి ఇప్పటి వరకు ఎటువంటి పెన్షన్లు ఎంపీడీఓ ఆఫీసులో 1000 పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయి. చాలామందికి భర్త చనిపోయిన వాళ్ళకు విధవరాళ్ళకి ఇచ్చే పెన్షన్లు కూడా ఆపడం జరుగుతుంది. 5 సంవత్సరాల నుండి మరి ఓల్డేజ్ పెన్షన్లు దాదాపు 1000 పెన్షన్లు మరి పెండింగ్లో ఉన్నాయి. మీరు దయచేసి కొత్త సర్పంచులు ఎక్కిరు కాబట్టి ఇప్పుడు కొత్త వ్యవస్థ ఏర్పడుతుంది కాబట్టి ఇప్పటికన్నా కనకరించి సుదర్శన్ రెడ్డి సార్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీరు రాష్ట్రంలో కీలక స్థానం ఉంటుంది కాబట్టి మీది మరి కనీసం 4000 రూపాయల పెన్షన్ ఇవ్వకపోయినా కానీ 2000 ఇప్పుడు ఇచ్చే పెన్షన్నే కొత్త వాళ్ళకు కూడా కల్పించాలని చెప్పేసి మరొకసారి జాగృతి తరపు నుంచి మిమ్మల్ని కోరుతా ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.